దర్శనమిస్తుంది. కామకోటికి 64వ పీఠాధిపతి పేరు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఆ పీఠంలో చాలామందికి చంద్రశేఖరేంద్ర సరస్వతి అని పేరుంది. 68వ వారు నడిచే దేవుడు అని పేరుగాంచిన చంద్రశేఖరేంద్ర సరస్వతి. 64వ వారు ఒకప్పుడు అమ్మవారికి అభిషేకం చేయడానికి కామాక్షి మందిరంలోకి వెళ్ళారు. వెళ్ళి అమ్మవారి తల మీద పాలు పోశారు. పాలు పోసి మంత్రం శ్రీసూక్తం చెప్తున్నారు. ఎందుకో ఇలా పైకి చూశారు, పెచ్చు ఊడి కనపడింది. అయ్యో అమ్మా, అంతరాలయం దెబ్బతింటోందా, ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి కుంభాభిషేకం చేస్తానమ్మా అని ఆయనకి బాధ వచ్చేసి పాత్ర అక్కడ పెట్టి బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వారు మిగిలిన అర్చకులు పూర్తి చేశారు. ఓహో ఏదో ఆయన వెళ్ళారనుకున్నారు, పాలు పోసి వెళ్ళిపోయారనుకున్నారు. ఆయన చెన్నై వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో దాని పేరు మెద్రాస్. దానికి చుట్టూ గోడ ఉండేటప్పుడు తలుపులు ఉండేవి. వెళ్ళిపోయి రాత్రి పడుకున్నారు. ఏదో శిష్యుల్ని అందరినీ పిలిచి మాట్లాడి ద్రవ్యం పట్టుకురావాలి, పట్టుకొచ్చి ఆలయం అంతా పునర్నిర్మాణం చేయాలని పాపం ఆయన కోరిక.